2026 సంవత్సరం వృషభ రాశి స్థిరత్వం నుంచి ఏకాగ్ర స్థాయి ప్రయాణం ఉంటుంది. ఈ సంవత్సరం ఏంటంటే జీవిత దశ మారే సంవత్సరం కింద చెప్పచ్చు. అంటే ఇంతకాలం మీరు చేసిన కష్టం, సహనం, నిశ్శబ్ద పోరాటం ఇవన్నీ మంచి రూపంలో ఫలిత రూపం దర్శనమిస్తుంది. మాటల సంవత్సరం కాదండి, ఓన్లీ వర్క్ చేసే వరకు పనిచేసే సంవత్సరం. అంటే ఇంతవరకు హార్డ్ వర్క్, డెడికేషన్గా చేసేవారు నెమ్మదిగా బలంగా ఎదిగే వృషభ రాశి శక్తి 2026లో వరల్డ్ తెలిసే అవకాశం చాలా ఉన్నాయి. మీ కెరీర్, పని జీవితం చూస్తే స్థిరతత్వం, గౌరవం, అధికార బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లేదా బాధ్యతలు పెరుగుతాయి. గవర్నమెంట్, బ్యాంకింగ్, అకౌంట్స్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాల వరకు అనుకూలం. కళ, మీడియా, యూట్యూబ్, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారికి స్లోగా కానీ బలమైన గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ జూలై టు నవంబర్ 2026లో. కానీ ఒకటి గుర్తుంచుకోండి, అతి నమ్మకం వద్దు, నెమ్మదితనం మీ బలం, కానీ ఆలస్యం మాత్రం శత్రువు. ఇక డబ్బు విషయానికి వస్తే మెయిన్ ఆస్పెక్ట్, ఇది డబ్బు నిలబెట్టుకునే సంవత్సరం అండి. కష్టం కొద్దీ ఆదాయం స్థిరంగా పెరుగుతుంది. పాత అప్పులు క్రమంగా తగ్గుతాయి, అంతే. భూమి, ఇల్లు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి మంచి కాలం. షేర్ మార్కెట్లో సహనంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉంటే లాభం. తేడా వస్తే అంతే. త్వరగా డబ్బు ఆశించే ప్లాన్స్ దూరంగా పెట్టాలి. ఇంకా నెలవారీ సేవింగ్స్ వస్తే 2026 సూపర్ పవర్ అండి. ఈ సంవత్సరం సింపుల్గా చెప్పాలంటే డబ్బు వెంబడించదు, డబ్బే మీ వైపు వస్తుంది. ఇంకా లవ్ అండ్ కుటుంబ జీవితం. వృషభ రాశి వాళ్ళకి 2026 భావోద్వేగంగా లోతైన సంవత్సరం అన్నమాట. వివాహితులకు కుటుంబ స్థిరత్వం ఉంటుంది. జీవిత భాగస్వామితో అవగాహన పెరుగుతుంది. చిన్న గొడవలు వచ్చినా బంధం బలపడుతుంది. అవివాహితులకు సీరియస్ రిలేషన్ లేదా మ్యారేజ్ ప్రపోజల్ వచ్చే అవకాశం ఉన్నది. తొందరపడకుండా నిర్ణయం తీసుకుంటే జీవితాంతం ఆనందం. ఒక్క మాట, అదే మౌనం మీ శక్తి, కానీ ప్రేమలో పడడం అవసరం. ఎంతవరకు ట్రస్టబుల్ పర్సన్స్. మానసిక స్థితి మరియు ఇక్కడ ఆధ్యాత్మిక విషయానికి వస్తే 2026లో మీ ఆలోచన పరిపక్వత వస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది కాబట్టి జీవితాన్ని లోతుగా అర్థం చేసుకుంటారు. ధ్యానం, మంత్రజపం, వాకింగ్ మీ శక్తిని ఇస్తాయి. నేనెవరు, ఇక్కడ నేను ఎందుకున్నాను అన్న ప్రశ్న సమాధానం దొరికే ఆ సంవత్సరం. ఇంకా ఆరోగ్యం విషయానికి వస్తే మెయిన్ హెల్త్ ఈజ్ వెల్త్. బరువు, షుగర్, బీపీ పైన దృష్టి పెట్టాలి. తినే సమయం, నిద్ర సమయం క్రమంగా ఉండాలి. నీరు ఎక్కువ తాగాలి. జాగ్రత్త ప్రతి డాక్టర్ సలహా తీసుకోండి. ఈ విషయం మీద జాగ్రత్త ఉండండి. నెమ్మదిగా చేసే వ్యాయామం, నిత్య క్రమశిక్షణ సంపూర్ణ ఆరోగ్యం దారితీస్తాయి. ఇంకా 2026 చెప్పాలంటే వృషభ రాశి వారికి సైలెంట్ పవర్, బలంగా నిలబడే సంవత్సరం. మీ విలువ ప్రపంచాన్ని తెలిసే సంవత్సరం. మీరు అరవాల్సిన అవసరం లేదు. మీ పని మీ ఊరిపై మీ గురించి మాట్లాడతాయి. ఇది మాత్రం ట్రస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.